2 weeks అయిందా? షార్ట్ బాయ్ 6 6 అరే రే 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 బౌలింగ్ అన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మ్యాచ్ బౌండరీ పార్క్ క్రికెట్ గ్రౌండ్లో. ఇప్పుడే టాస్ అయిపోయింది. ఏం చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. లాస్ట్ టైం వీళ్ళతో చేసింగ్ ఓడిపోయినాం. బట్ ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా ఏంటి అనేది డిసైడ్ చేయాలి. మోస్ట్లీ బ్యాటింగ్ అనుకుంటున్నా. స్పెషల్ గెస్ట్ విరాట్ బ్రో ఉన్నాడు. ఈజ్ కమింగ్. వెల్కమ్ బ్యాక్. 2 weeks అయిందా? 1 విరాట్ బ్రో కంటే పెద్ద సెలబ్రిటీ జగన్ ఇప్పుడే వస్తుండు. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవాళ మనకి ఎంపర్ ఎప్పుడు ఉండే ఎంపర్ లేడు, వేణు లేడు. వి మిస్ యూ వేణు. ప్రతీక్ రెడ్డి కెప్టెన్, సారీ ఎంపైరింగ్. ఓపెనింగ్ నేను అండ్ విరాట్ బ్రో వచ్చినాం. సో ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలి. లాస్ట్ వీక్ మ్యాచ్ ఓడిపోయినాం కాబట్టి. స్పిన్నా బ్రో? కవరింగ్ అరౌండ్ ది వికెట్, ఆఫ్ స్పిన్ అన్న. అరే బౌలర్ నేమ్ గోపి. షార్ట్ బాయ్ 6 ఫ్రీడ్ బాల్ 6 బ్యాటింగ్. साइड चेंज करो, साइड चेंज. अरे रे 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 అవుట్ ఆఫ్ ది పార్క్. బ్యాటింగ్ ఫస్ట్ ఓవర్ అయిపోయింది. యాజ్ యూజువల్ నాకు బ్యాటింగ్ రాలే. స్పిన్ అన్న నాకు. 19 చిక్కే ఉందా? లాస్ట్ ఓవర్లో 2 6లు 2 4లు, సారీ 2 6లు 1 4. बॉलिंग बॉय लो यार लो तो हाथ में आ जाए. आजा डर रहा है. స్కోర్ రాలేదని ఇప్పుడే మాట్లాడుతున్నా. ఇప్పుడు అడ్వాంటేజ్. ఎంత స్కోర్? 2 overs 21. బౌలర్ నే మనం 21 2 overs 0 wickets. कैच. ఓవర్ బోలే 2 ఉండే. चलो भाई उठ रहा मिलता. प्रतीक बॉल्स और बॉलिंग बॉय గ్రేట్ షాట్. లక్కన్నా లే మంచిగా పోయింది బాల్.
బ్యాటింగ్. चलो बॉय माइकी. Oh lovely boy, lovely easy. Oh awesome. Sir Ravi. 44 46 ఉండే 35 ఉండే అప్పుడు ఇందాక అడిగినప్పుడు 36 ఉన్నప్పుడు 2 4లు పోయినాయి. 44 కదా 36. నేను ఇందాక 2 4s పోముందుకు అడిగిన 36 అన్నాడు, 2 4లు పోయినాయి. 10 అనుకుంటున్నా 5 అన్న బాల్ చేసింది. ఏంటిది 4కి 5 రన్స్ అనుకుంటున్నా. ऊपर चलेगा. मैं सोचा एक जगह ऊपर उठता बोल के. चलो बॉय. పోలే 200 పెట్టాలి. 200 ఎక్కువ అవుట్ అవ్వక అసలు అన్న. ప్రతికి ఓకేనా షాట్? ఇవ్వలేరు. మేక్ ఇట్ టూ. पकड़ ले बस. बॉल. బాబా బ్యాటింగ్ గ్రేట్ షాట్. స్కోర్ ఎంత? 61. ఎన్ని ఓవర్స్? ఫిఫ్త్ ఓవర్ ఇది. నా వదిలే కానీ 5th ఓవర్. ఇంకొకటి ఉందా పవర్ ప్లే? 5 ఓవర్స్ అయిపోయినాయి. స్కోర్ 61, 0 లాస్. Oh lovely. 2. आजा. Head on. प्रॉब्लम नहीं मेरे को. मार बे कीपर. One more. अबे कीपर मारना. कैच रे. बोला इसे तो. कीपर है. 50 అబ్బా. బ్యాటింగ్. థ్యాంక్ యూ. చెప్పినా కొట్టినా. ఇందాక ఈయన ఓవర్లో డాట్ అయింది. సో ఈ ఓవర్ రివెంజ్ తీసుకుంటా అంటుండు విరాట్ బ్రో. సెవెన్ ఓవర్స్ అయిపోయినాయి. స్కోర్ 68, 0 వికెట్స్. వన్ మోర్. బెటర్. జస్ట్ మిస్ నాకు. కాదు రివెంజ్ అనేదేనా నేను? జస్ట్ మిస్. నాకు వస్తే నేను జరగపోను, అంత స్పీడ్ లేదు బాల్. లాస్ట్ 2 balls. 8th ఓవర్. ఇవ్వలేరు. క్యాచ్ డ్రాప్. Lucky is always your favorite. Last ball, 8th over.
चलो चलो जय भैया निकालना अभी बहुत खेल लिए अभी సరెండర్ कैच पूरा 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 ఏంది లైఫ్ ఎట్లా వస్తున్నాయి అరే 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 ఏమన్నా షాటా అయ్యో పోతలేదు 4 క్రేజీ షాట్ సెంచరీ లోడింగ్ कैच रे ఓవర్స్ అయిపోయినాయి స్కోర్ 89 0 వికెట్స్ ये भैया इधर ओ लवली ना आजा आजा सही आजा నువ్వే ట్రైనింగ్ काटे షాట్ టు 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 వచ్చిందా స్కోర్ తీసుకో అరే అలా అని కల్లా బాల్ అయిపోయింది స్టోరీ चलो बॉय जय भैया गोपी भैया ఓకే चलो आदि भानु भैया चल चल यही चल जाएगा 11.2 ఓవర్స్కి 100 అయింది స్కోర్ नाइस बॉलिंग बॉय थोड़ा आगे खिलाओ अरे लवली रे ఇంకోటి ఉంది 4 6 బయట పడ్డది బాల్ ఇంకోటి అంత లాంగ్ ఉంది అది भानु भैया लाइन చా Gotcha, Sai. Easy. Lovely bowling, boy. Adi, lovely bowling, yaar. Lovely ball. Easy. Okay. సో 12th ఓవర్ 109 స్కోర్. ఇప్పుడే విరాట్ బ్రౌట్ అయ్యిండు. ఫస్ట్ డౌన్ రజనీకాంత్. Lovely bowling, boy. Lovely bowling, boy. 12 ఓవర్స్ 110 స్కోర్. టార్గెట్ 250. ఓకేనా సరే. ఇది మంచిగా ఉంటుంది బౌలింగ్. పవర్ పెట్టి కొట్టు ఎటు కొట్టినా పవర్ పెట్టి కొట్టు. మొత్తం జరిగిన ఇటు ఎవరు ఆడతా అయిపో అక్కడనే దక్క ప్రశాంత్. మన టీంలో ఎవరిదైనా ఆడినాడు నా పేరే పిలిచినాను ఆడికి
అయితే ఓకే. హార్డ్ లక్ రజనీకాంత్ కొట్టిండు ఆడిటర్. వెయిట్ ఆన్ కమ్ టూ ఉంది లాస్ట్ బాలా చిన్నోడు ఈ ఓవర్లో 2 ఆడిటర్ల వికెట్లు తీసిండు, రజనీకాంత్ అండ్ చందూరు. यही तो चाहिए. నేను అనుకున్నది అయింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు. బోల్డ్, క్యాచ్ అవుట్, రన్అవుట్. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇది. బ్యాట్స్మెన్ కమల్. నువ్వు నిమ్మలంగా ఆడు, నేను చూస్తాను. సింగిల్ చేసి 5 ఓవర్లు నిమ్మలంగా ఆడు, వికెట్ లేవు వెనకాల. స్ట్రైక్ ఎవరు ఇప్పుడు? ఉందన్నాడు, నీకోసం వెయిట్ చేస్తారు కీ ప్లేయరు. ఏ ప్రశాంత్, చెప్తున్నా ఈసారి మాత్రం మామూలు ఉండదు నీకు. బ్యాక్ టు బ్యాక్ 4 వికెట్స్. వికెట్ పడితే మాత్రం డేంజర్ ఉంటుంది. నువ్వు వికెట్ అవసరం లేదు, కొట్టు. లేకపోతే బాల్ టెప్ చూసి కరెక్ట్ కొట్టు బాల్. ఆడు కాదు, ఏమన్నా టర్న్ అవుతుంది బాల్. ఏమనిపిస్తుంది టీం కొలాప్స్ పైన? గెలుద్దామన్నా, బౌలింగ్ వేద్దాం, గెలవచ్చు. నన్ను అడుగు, నేను చెప్తా. గెలవచ్చు అన్న నిజంగా. ఏం గెలుస్తా? నాకు ఇస్తా బౌలింగ్, ఇస్తా, స్పిన్ వేస్తా నిజంగా. చూడు 3 వికెట్లు ఇస్తా. ప్రశాంత్ గెలుస్తా. కాదు స్కోర్ ఎక్కడ స్కోరు? మనం 10 overs 100, ఇప్పుడు 116, 7 వికెట్స్. స్కోర్ బోర్డ్ చెప్తున్నా. ఒక్క ఓవర్లా 230 అన్న. విరాట్ బ్రో, వెంకటేష్ అన్న ఓపెనర్. నువ్వు కొట్టు. లాస్ట్ 44 balls 78 విరాట్ బ్రో. 30 balls 33 runs వెంకటేష్ అన్న. నెక్స్ట్ రజనీకాంత్ 1 run. వేణు 1 run. రవి కళ్యాణ్ 0. కమల్ వీళ్ళిద్దరే వచ్చిండు. మళ్ళీ వికెట్. ప్రశాంత్ 2 runs. హరి 1 run. సంపత్ 0. కళ్ళు తాగినా? బ్యాక్ టు బ్యాక్ వికెట్స్, అదేం మైండ్లో పెట్టుకోకండి. స్కోర్ టార్గెట్ అయితే 118 స్కోర్ మ్యాచ్. ఖచ్చితంగా 2 sides ఉంటుంది. అది ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఆడండి. మ్యాచ్ మాత్రం వినడం ట్రై చేయండి. మ్యాక్స్ ఒక షార్ట్ పోయినా కూడా డిసప్పాయింట్ కాకుండా లాస్ట్ వరకు ట్రై చేద్దాం. ఓకేనా? 100% చేయండి. డన్. మ్యాచ్ గెలుస్తున్నాం, ఆ కాన్ఫిడెన్స్ ఆడండి. అసలు డల్ అవ్వదు ఒక్కరు కూడా. ఓకే. డామినేటర్స్ విన్నింగ్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఆన్ మై కౌంట్ 1 2 3 4. పేసే అన్న న్యూ బాల్, గాలి కూడా ఉంది కదా. ఏంటి బ్యాటింగ్? కమర్ బాయ్, అరే ఇటు ఉంది కదా. అరే ఏం కాదన్నా బ్యాట్ కింద వద్దు మంచిగా ఉంది. Bowling bro, come on.
బౌలింగ్ అన్నా బౌలింగ్ అన్నా. ఆల్రెడీ తిరిగిండు, నువ్వు ఇటే బయటకు వేయాల్సింది. ఇది వస్తే క్యాచ్ వస్తుండే. ఏం కాదు ఏం కాదన్నా ఏం కాదన్నా. కొట్టు కొట్టు సిక్స్ కొట్టు, సిక్స్ కొట్టు ఒకటి. ఏ పవర్ ప్లే యూజ్ చేయాలబ్బా. అరే అన్న అన్నా షూట్ ఉందా? బాల్ అన్నా గ్రేట్ బాల్ అన్నా. మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది అన్నా. నేను పేసి బౌలింగ్ అన్నా మంచిగా ఉంది మంచిగా ఉంది. ఏదా ఫీల్డింగ్కి అవుషా. ఏ బై వికెట్ ఎగిరిపోతుండే. ఆగను బాల్ అన్నా. ఆడికి టేకెన్ వికెట్ బాయ్. ఏం కాదు లేవనా. గుడ్ బ్యాటింగ్. టేకెన్ బ్రో టేకెన్. చిల్డ్రన్స్ అయినా ఇవాళ చిల్డ్రన్స్ ఎందుకు అవుతుంది? అరే వాళ్ళు వికెట్లు తీయడంలో చిల్డ్రన్స్ విసురుతురు. దొరికింది. అరే విండో అన్న లెఫ్ట్కి ఇదే పెట్టుకోవాల్సింది కదా, గాలి ఉంది కదా ఇటు. పవర్ ప్లే అయిపోయింది. ఒకటి రెండు మా 2 వికెట్లు ఆగుంటే సెట్ అయిపోదు స్కోరు. మా 2 వికెట్లే బిస్కెట్ అయినాయి. రజనీకాంత్ నా దాగుంటే ఒక 100-150 రన్లు వస్తుండే అన్నీ. ఉంది మంచి టర్న్ ఉందా, నాకు ఘోరంగా టర్న్ ఉంది బాల్. అదే ఘోరంగా ఉంది. వానికే పడ్డాం అందరం ఇవాళ. ఆగు ఫీల్డింగ్ అన్నా. అరే ఫీల్డింగ్ అన్నా గ్రేట్ ఫీల్డింగ్ అన్నా. గ్రేట్ ఫీల్డింగ్ అన్నా. ఎంత 77 అంట. అయ్యా అన్నా అడుగు. కాదు ఆయన ఫుల్ హ్యాపీ అన్న. నెక్స్ట్ మ్యాచ్ చేయడా నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే వస్తాను ఇక ఇవాళ బిస్కెట్. స్కోర్ 10 ఓవర్స్కి
100 అయింది. 10th ఓవర్ ఇది. నేను కొట్టింది 117 కాబట్టి 117 118 కొట్టినాం. ఛాన్స్ ఈజీ 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 6. 105 స్కోర్. 10 ఓవర్స్కి 105. ఏమనిపిస్తుంది మన టీం పర్ఫార్మెన్స్ పైన? బౌలింగ్ 10 ఓవర్స్ 105. ఈజీ ఈజీ నచ్చింది. లైట్ తీసుకున్నాం. గల్లీ క్రికెట్ లో కూడా ఇంతవరకు ఆ రికార్డు లేదు. 8 వికెట్లు 4 రన్స్కి 8 వికెట్స్ పోయినాయి. అరే మన లాస్ట్ టైం ఒక ఆపోనెంట్స్ని తీసినాం రా. ఫన్ ఏంటంటే 10 ఓవర్స్ కాలే, 9 ఓవర్స్ అయినాయి. 9 ఓవర్స్కే 105 కొట్టారు. సో మా మ్యాచ్ కూడా ఇక్కడే టర్న్ అయింది. మాది 10 ఓవర్స్కి 0 for 100 ఉండే. కానీ 118 రన్స్కి ఆల్అౌట్ అయినా. 8 డక్అవుట్లు. హార్డ్ హీటర్లు అందరూ అవుట్ అయ్యారు. ఆటగాడు గాయస్ సక్సెస్ఫుల్లీ మ్యాచ్ అయితే ఓడిపోయారు అన్న వాళ్ళు. ఎందుకంటే టీంలో నేను ఈరోజు ఆడలే కాబట్టి అందరు ఓడిపోయారు. అట్లా కాదు, పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారు కాబట్టి అపోజిట్ బ్యాటింగ్ మంచిగా ఆడారు. సో నేను బ్యాటింగ్ ఆడలే, నేను స్కోర్ చేయలేని ఓడిపోయారు. గాయస్ మా వాళ్ళు ఓడిపోయారు అని కళ్ళు తాగుతురు. చూడండి గాయస్, చూడండి కళ్ళు తాగుతురు ఓడిపోయారని. మా క్యాప్టెన్ అయితే